హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. నేనైతే వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిపోయిందనమాట. సో ఇది నేను ఎప్పుడో వెళ్ళాము, ఒక 15 డేస్ బ్యాక్ వెళ్ళామన్నమాట. ఎప్పుడు అంతే, సంక్రాంతికి ఒకరోజు ముందు రోజు వెళ్ళామన్నమాట. నాకు వీడియో పోస్ట్ చేయడం అయితే కుదరలేదు. ఇప్పుడైతే కుదిరిందని చెప్పేసి ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. మేమైతే కోటప్పకొండ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకైతే 4 to 5 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము వెళ్ళేసరికి 10 అలా అయిందనమాట. తెలిసిందేగా ఎటైనా వెళ్తుంటే చాలు మా జీషగాడు ఫుల్ అడావిడనమాట, ఎప్పుడు ఉండే అడావిడే. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ ఏమీ తినకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము ఇక్కడైతే కొంచెం కాఫీ తాగేద్దామని అయితే ఇక్కడైతే ఆగాము. సో కాఫీ తాగి మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాము. దీని అల్లరి మాత్రం మామూలుగా లేదు. అసలు ఇక్కడ కారు ఆగనివ్వదనమాట. కారు ఆగిందా కింద దిగి ఆడాల్సిందే. అస్సలు మాటిందు. చూడండి, పెద్ద కాఫీ తాగేదానిలాగా చిన్న ఎంటీ కప్పు పట్టుకొని అలా చేస్తుంది, ఇమిటేషన్ అనమాట. సో మార్నింగ్ అయితే అయిపోయింది స్లోగా. చూడండి, ఇప్పుడే మార్నింగ్ అయితే అవుతుంది. మేమైతే ఆన్ ది వేలో ఉన్నామన్నమాట. మార్నింగ్ అయితే ఎర్లీగా లేచాం కదా. మా జ్యేష్ఠ తల్లిగాడైతే స్లీప్ వేసేసాడనమాట కార్లో. కొంచెం మిల్క్ అయితే కాచుకొని వస్తాను, ఇటు వెళ్ళిన ఇంటి దగ్గరే. సో కొంచెం తాగేసి నిద్ర అయితే పోయిందనమాట. కొంచెంసేపటి వరకు లెగదు, లేదంటే కార్లో అయినా సరే గోలే అనమాట. చూడండి, హాయిగా పడుకుంది. సో ఇంకా మేమైతే టిఫిన్స్ చేద్దామని అయితే ఒక చోట అయితే ఆగాము. తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. విజయవాడ అయితే రీచ్ అయిపోయారన్నమాట. ఇదైతే విజయవాడ లొకేషన్ అనమాట. విజయవాడ మీద నుంచి అయితే వెళ్ళాలి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఇక స్టార్టింగ్లో మనకు దగ్గరలో చూడండి ఎంత బాగుంటుందో విగ్రహము. నేను వీడియోస్ తీసినానని చెప్పేసి కార్ దగ్గరికి తీసుకెళ్ళి అయితే ఆపారనమాట, ఇప్పుడు తీసుకో అని చెప్పి. సో నేనైతే కొంచెం క్లియర్గా తీసాను. చూడండి ఎంత బాగుందో అసలు, చాలా క్లారిటీగా ఉందన్నమాట. మనం బయట చూస్తే భలే ఉంది చూడటానికి, సూపర్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనమైతే ఇక టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనం ఎంట్రన్స్లో అయితే కార్ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. 30 రూపీస్ ఉంటుంది అంతే. మనకి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అవసరం లేదనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు చూపించాలి మనం కంపల్సరీ. సో జాగ్రత్తగా అయితే ఉంచుకోండి టికెట్. ఇదైతే మనం పైకి వెళ్ళడానికి అయితే టికెట్ అనమాట. సో టికెట్ తీసేసుకొని ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం. అసలు లొకేషన్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అయితే మనకి బ్రహ్మ విగ్రహం అండ్ విష్ణుమూర్తి విగ్రహం, వినాయకుడి విగ్రహం అలా చాలా కనిపిస్తాయి అనమాట. చాలా పెద్దవన్నమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ వచ్చేసి నేను సపరేట్ వ్లాగ్ చేస్తాను. జూ పార్క్ అండ్ చాలా బాగుంటుంది. సపరేట్గా బర్డ్స్ ఉన్నాయి, అసలు సూపర్ ఉన్నాయి. చాలా అంటే చాలా చూడదగ్గ ప్రదేశం ఇదైతే నాకు తెలిసి. ఇదైతే ఘాట్ రోడ్ అనమాట. చూడండి, ప్రతి విగ్రహం మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా. మనం వెళ్ళే దారి వెంట మనకి చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చాలా బాగుంటాయి కూడా చూడటానికి. సో చూసేయండి.
ఇక్కడ టెంపుల్ పైకి అయితే మనం వచ్చేసాం అనమాట కొండపైకి. సో ఇక్కడ మనమైతే కార్ పార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చాలామంది ఉన్నారండి జనాలకు. నేను తక్కువ మంది ఉంటారేమో అనుకున్నా కానీ ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది అనుకుంటా. చూడండి అదే కనిపిస్తుంది కదా, అదే మనకి టెంపుల్ అనమాట. అసలైన టెంపుల్ అయితే ఇది కాదు, నేను మీకు చూపిస్తాను. అసలైన టెంపుల్ ఇంకెక్కడ ఉందో అక్కడికి చాలా తక్కువ మంది వెళ్తారంట, వెళ్ళగలిగిన వాళ్ళైతే. మేమైతే ఇలా బొట్లు అయితే పెట్టించేసుకుంటున్నాము స్వామివారిది. చూడండి మా తల్లి భలే ఎంజాయ్ చేస్తుంది ఇలాంటివన్నీ. సో ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము ఇక్కడ మనం పైకి వెళ్ళటానికి లిఫ్ట్ అయితే ఉంటుంది, మనం ఆ లిఫ్ట్ అయితే యూజ్ చేసి పైకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి అనమాట లోపలికి. ఎక్కడ ఫోన్స్ పెట్టే కౌంటర్ కూడా లేదు, తీసుకోలేదు కూడా. బట్ ఏంటంటే మనం టెంపుల్లో ఫొటోస్ అయితే తీయకుండా ఉంటే చాలు అనమాట. తీయకూడదు కదా టెంపుల్స్ అలా ఫోటో, అందుకని నేను పైకి వెళ్ళాకైతే కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది అసలు చూడటానికి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, లిఫ్ట్ అని చెప్పాను కదా. సో మనమైతే ఇక్కడ లిఫ్ట్ ఎక్కాలి. అండ్ ఇక్కడ విగ్రహాలు కూడా భలే కనిపిస్తాయి. పైకి ఎక్కిన తర్వాత మీకు వ్యూ లొకేషన్ అయితే టోటల్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు మనమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. లిఫ్ట్లో అయితే మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు లిఫ్ట్ అంటే చాలు మజీష్ గడికి భలే ఎంజాయ్మెంట్ అనమాట. అస్సలు ఎన్నిసార్లు ఎక్కి దిగమన్నా దిగుతుంది. మామూలుగా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఇంకా అది లిఫ్ట్స్లోనే ఆడుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇదన్నమాట టెంపుల్. వచ్చేసాం పైకి, చూసారా ఎంత బాగుందో. అండ్ మీకు చూపిస్తాను చూడండి. ఇదే కాదు ఇంకా ఫ్రంట్ వెళ్తే ఎంత బాగుంటుందో. ఇక్కడ నుంచి మనకి కింద చూస్తే అయితే శివలింగం కనిపిస్తుంది. మనం అక్కడ దర్శనం చేసుకున్నాక మనం వెళ్తాం కదా, సో అటునుంచి అయితే మనం అటు నంది కనిపిస్తుంది కదా, అటు నుంచి అయితే వస్తామన్నమాట. మీకు నేను మొత్తం వ్యూలో పాయింట్స్ అన్నీ చూపిస్తాను, మిస్ అవ్వద్దు. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. స్ట్రైట్గా కొండ అయితే కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఉంటుందంటండి అసలు విగ్రహం అయితే. అక్కడ వెళ్తారంట అసలు అయితే. చూడండి వినాయకుడి విగ్రహం ఎంత కనిపిస్తుందో. ఈ విగ్రహం మనం రోడ్డు మీద నుంచి వస్తాం కదా, సో ఈ విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట వన్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే. ఇది శివలింగం నేను చెప్పాను కదా, అక్కడికైతే మనం అక్కడికి వెళ్తాము దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇలా మనం ఇది టెంపుల్ లోపలికి అనమాట మనం దర్శనానికి. ఇక్కడ మేము చిన్న చిన్న వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకోటి ఏంటంటే మేము కార్ పార్కింగ్లో పెట్టి లాక్ వేయటం మర్చిపోయాం అనమాట. సో మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి కార్ లాక్ వేసి వచ్చారు. ఇంకా నేను త్వరగా గుర్తొచ్చింది. దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్స్ ఏంటంటే మనం నవగ్రహాల దగ్గరికి వెళ్ళటానికైతే మనం ఈ స్టెప్స్ మీద నుంచి అయితే వెళ్తాము. అక్కడి నుంచి మనకు ఒక చిన్న దారిలాగా అయితే ఉంటుంది, స్టెప్స్ కానీ ఏమీ ఉండవు. అటు నుంచి అయితే మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము ప్రజెంట్ నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా చింతలు అయితే అసలు నడవలేదండి, దాన్ని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కేపాటికి దోలు తీరిపోయిందనమాట. ఎప్పుడైనా ఎటైనా అంతే, నడవదనమాట, ఎత్తుకోవాల్సిందే. ఇక్కడ మనం మామూలుగా మేము దాహం వేస్తుందని వాటర్ బాటిల్ తీసుకున్నాము. డబుల్ కాస్ట్ అనమాట ఇక్కడ ఏదైనా కొండ మీద. సో మేమైతే పైకి అయితే వెళ్తున్నాం. చూడండి పైకి, ఇదైతే పైన గోపురాలు అనమాట టెంపుల్వి. మనం పైకి వెళ్ళే కొద్దీ లొకేషన్ ఇంకా బాగుంటుంది అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి హాయ్ చెప్పమంటే చెప్పదనమాట అస్సలు. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే ఫోన్స్ అలా ఉన్నారు చూసారా, అది మాత్రం భలే ఉంది. చూడండి ఎక్కడ చూసినా సరే ఇలాంటి బిగ్ స్టాచ్యూస్ అయితే మనకి చాలా కనిపిస్తాయి. చూడండి చెప్తున్నాను కదా, పైకి వెళ్ళే కొద్ది అయితే ఇంకా లొకేషన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మనకి అక్కడ నడుస్తూ కనిపిస్తున్నారు కదా. సో మనం అలా దర్శనం చేసుకున్న ఈ నవగ్రహాల దగ్గర నుంచి మనం అలా అయితే వెళ్తాం అనమాట. సో అప్పుడు మనం ఆ పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాము, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఫైనల్లీ నవగ్రహాల దగ్గరికి అయితే ఇంకా దగ్గరికి వచ్చేసామన్నమాట. చూడండి 2 స్టెప్స్ ఎక్కేపాటికి ఆయాస పడిపోతుంది అనమాట. మేము ఎలా ఎక్కుతాం దీన్ని ఎత్తుకొని అన్ని స్టెప్స్, బాబోయ్. ఇంకెక్కడ చిన్న మేము వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ కూడా. అండ్ ఇది ఏడిపించేస్తుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఎక్కువ అయితే తీసుకోలేదు. మేము మళ్ళీ పైకి వెళ్ళటం అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మనం పైకి వెళ్ళి కొద్ది లొకేషన్ బాగుంటుంది అనమాట. అది మళ్ళీ మంచు పట్టేసి చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మార్నింగ్ అయితే అసలు మనకి ఏం కనిపించదు. నవగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాము.
ఫైనల్లీ ఇవేనండి. సో ఇక్కడైతే పూజ నాగేంద్ర స్వామిది అవగ్రహాలను కూడా అంటారు కదా, సో అది మనమైతే ఇక్కడ పూజ అర్చన చేపించేసుకున్నాము. అండ్ చూసారా మెయిన్ టెంపుల్ అన్నాను కదా, ఇప్పుడు మీకు జూమ్ చేస్తాను చూడండి అసలు ఎలా ఎలా ఉంటుందో, కనిపించదు సరిగ్గా. ఇది అండి దారి. ఇటు సైడ్ నుంచి మనం వెళ్తే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. చూడండి పైన బాగా కనిపిస్తుంది చూసారా, అది మెయిన్ టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ అనమాట. అక్కడికి డైలీ ఒక పూజారి వెళ్తారంట, పూజ చేస్తారంట, నైవేద్యం పెడతారంట, వచ్చేస్తారంట, డైలీ వెళ్ళొస్తారంట. అసలు దానికి సరిగ్గా దారి లేదనమాట, చూపించాను కదా అలా దారిలో అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే అంత పైకి అయితే వెళ్ళలేము. ఇప్పుడు కొండపైకి మనకి దారి ఎలా ఉంటుంది, రాళ్ళతో అలాగే ఉంటుందండి నార్మల్గా. స్టెప్స్ కానీ ఏదైనా సిమెంట్ రోడ్ కానీ అలా ఏమి ఉండదు, జస్ట్ అడవిలో ఎలా ఉంటుందో దారి అలా ఉంటుంది. అలా మనం ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా కష్టం, వెళ్ళగలిగిన వాళ్ళు అయితే వెళ్తారు సరదాగా. మాకు పాప ఉంది కదా, ఇంకా మాకు దాంతో అవ్వదని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. చూడండి ఈ స్టెప్స్కే ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇంకా అక్కడికి ఎలా ఎక్కుతుంది అది. సో ఇంక మేమైతే కిందకైతే వెళ్తున్నాము. ఆ శివుడిది పెద్ద బిగ్ స్టాచ్యూ ఉంది కదా, మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సరదాగా నడుచుకుంటూ. అండ్ మధ్యలో తెలిసిందే కదా మన లొకేషన్ బాగుంటే ఆగుతామా, చిన్న చిన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ క్లిప్స్ అని తీసేసుకున్నాము. ఇక మా మమ్మీ మా డాడీ ఇక్కడ నుంచి ఫోటో తీయమంటే తీసామన్నమాట. చూడండి అది ఎలా చూస్తుంది, అసలు ఒక్క ఫోటోకి సరిగ్గా చూడదనమాట. ఎంత కంగారు పడిపోద్దో ప్రతిదానికి, ఫుల్ అల్లరండి అసలు బాబోయ్. సరదాగా ఎప్పుడైనా రావచ్చు టెంపుల్కి, అసలు చాలా బాగుందనమాట. నేనైతే ఇది ఫస్ట్ టైము రావటం అయితే. లాస్ట్ టైం శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఆగారు, బట్ నేను అప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో అందుకని ఇక్కడ తీసుకెళ్ళమని అడిగితే తీసుకొచ్చేసారన్నమాట. అది ఇక్కడికి రావడానికి ప్లాన్. చూసారా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే చిన్నది సెల్ఫీ వీడియో స్టిక్స్ ఇలా ఉందన్నమాట. సో మేము ట్రై చేసాము, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వరకు అయితే ట్రై చేయాల, ఇన్స్టాలో ఇది పెద్ద వైరల్ కదా ఒకప్పుడు అయితే, మాకు ఇప్పుడు అనమాట ట్రెండ్ పోయిన తర్వాత మాకు దొరికింది. సో అలా వీడియో క్లిప్స్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇందాక మీకు నంది చూపించాను కదా, పైనుంచి కనిపించింది కదా, సో అది ఇక్కడికి వస్తామన్నమాట. ఇంకా ప్రసాదం అయితే తీసేసుకుంటున్నాము. ఇక్కడ అరిసెలు అంటే లడ్డూలు ఇస్తున్నారనమాట. చూడండి నేనైతే ప్రసాదం తీసేసుకుని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం కదా. కింద దిగేటప్పుడు మనకి పార్క్ అయితే ఉంటుంది, బర్డ్స్ పార్క్ అండ్ పిల్లల పార్క్. అది కూడా పెద్ద వ్లాగ్ ఉంటుంది అనమాట, చిన్నది చూసేయండి. ఇది వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.